ఏదో సోనియా గాంధీ గారిని ఏదో అన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కర్రలు పట్టుకొని ఇంత కర్రలు పట్టుకొని బీజేపీ పార్టీ ఆఫీస్ మొత్తం ముట్టడించారు. రేవంత్ రెడ్డి ఎందుకో పోలేదు బీజేపీ పార్టీ ఆఫీస్ ముట్టడించడానికి? రేవంత్ రెడ్డి చేతులు ఎందుకో కర్ర పట్టుకోలేదు? ఆఫ్టర్ ఆల్ నేను మళ్ళీ అడుగుతున్నా, ఒక కార్యకర్త నువ్వే పట్టుకున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎన్ని కర్రలు పట్టుకోవాలి? ఇప్పుడైనా రియలైజ్ కండ్రి. ఒక కార్యకర్త చేతిలో కర్ర ఉంటుంది, ఒక కార్యకర్త చేతిలో కత్తి ఉంటుంది, కానీ ఒక నాయకుడి చేతిలో ఉంటే కలం ఉంటుంది, లేకపోతే మైక్ ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా ఈ విధంగా మీరు? మన ఆలోచన మారినప్పుడు మన బతుకులు ఎట్లా మారుతాయి? నాయకుడేమో సీట్లలో కూర్చుంటాడు, కార్యకర్తనేమో జైళ్ళలో కూర్చుంటాడు. ఇక ఈ 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఈ సిస్టమ్ మారలే. ఎప్పుడు మారుతుందంటే మన ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు, అప్పుడు ఈ సిస్టంలో మార్పు మొదలవుతుంది, అప్పుడు ఈ వ్యవస్థలో మార్పు మొదలవుతుంది. పద్దాక కర్రలు పట్టుకుండు, పద్దాక కత్తులు పట్టుకున్నాడు, పద్దాక కొట్లాడకపోవడు, పద్దాక గతంలో వాడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టిండ్రా, ఇవాళ మా అన్న అయినరా ఎమ్మెల్యే, నన్ను ఇసుకదందా చేసాకాడ ఆడిడ దబాయించిర్రా, ఇప్పుడు నేను వాని ఇంటికి పోయి కొట్టొస్తా, వాని ఇంట్లోకి వెళ్ళి గుజ్జుకొస్తా. ఇదేనా ఇక మనకు? ఒక పని చేయండి. అట్లా అనుకునే వాళ్ళు ఏమవుతారంటే ఇట్లా కొట్లాటలు, వాని మీద పగ, వీని మీద కక్ష, వాని చంపుతా, వీని చంపుతా, వాని గుద్దుతా, వీని గుద్దా అనే వాళ్ళు, మా అన్న ఎమ్మెల్యే అయినరా, మా అన్న దగ్గర నుంచి ఒక 5 లక్షలు సంపాదించుకుంటా అనుకోండి. మా అన్న ఎమ్మెల్యే అయినరా, మా అన్న పుణ్యాన్ని నేను నా కుటుంబాన్ని సాత్తా అనుకోండి. ఇంకొన్ని కాళ్ళ మీద నేను మొక్కి వాని మీద ఆధారపడి బతకకుండా మా అన్న సాయం పొంది, మా అన్న నాకు చేయాల్సిన హక్కు ఉన్నది. దట్స్ యువర్ రైట్ అండ్ ఫీల్గా. ఎందుకంటే నువ్వు మీ అన్నకు సపోర్ట్ చేసినావు, మీ అన్న కోసం నువ్వు కండువాలు కట్టుకున్నావు, మీ అన్న కోసం నువ్వు జెండాలు మోసినావు, మీ అన్న కోసం నువ్వు నినాదాలు పలికినావు, మీ అన్న కోసం నువ్వు ర్యాలీలు తీసినావు, మీ అన్న కోసం నువ్వు ధర్నాలు చేసినావు, మీ అన్న ఎమ్మెల్యే కావాలని. మరి మీ అన్న బాగుపడాలి, మీ అన్న గెలవాలని గంత కష్టపడ్డు. మరి నీ బతుకు మార్చడానికి నీ అన్న నువ్వు గెలిపించిన ఎమ్మెల్యే నీ కోసం ఎంత కష్టపడతా ఉన్నాడు? ఎప్పుడైనా ఆలోచన చేసినావా? గది లేదు. మా అన్నయ్య ఎమ్మెల్యే, నేను పోయి బస్ స్టాండ్లో కొట్లాడతా. మా అన్నయ్య ఎమ్మెల్యే, నేను పోయి రాత్రి దందాలు చేస్తా. మా అన్న ఎమ్మెల్యే, మా అన్న ఆర్డర్ వేస్తే నేను పోయి అవతల పార్టీ కార్యకర్తను తంతా. మా అన్న ఎమ్మెల్యే, మా అన్న ముఖ్యమంత్రి అయ్యిండు, ఇక నేను ఏకంగా స్టేట్ పార్టీ ఆఫీస్లో ముట్టడిస్తాను. దీనివల్ల ఎవడు బతుకు మారుతుంది? నేను నమ్ముకున్న పిల్లలాగమే, నేను కట్టుకున్న భార్య ఆగమే, నేను కని పెంచిన తల్లిదండ్రులు ఆగమే. బాధ ఎవడుకుంటుంది? నిజంగా ఒక కార్యకర్త జైల్లో పడ్డ తర్వాత ముఖ్యమంత్రికి బాధ ఉంటుంది, అసలు ఆలోచన ఉంటుంది. కనీసం కొన్ని సందర్భాలలో గిట్ల ఫలానా కార్యకర్త జైల్లో పడ్డన్న వార్త కూడా వాళ్ళ దాకా చేరదే. ఎందుకంటే వాళ్ళ చేతుల కళాలు మైకులే ఉంటాయి. వాళ్ళు సీట్ ఎక్కిన తర్వాత కాంట్రాక్ట్ల మీద సైన్ చేసడానికే వాళ్ళకు తీరిక సరిపోదు. ఓ కార్యకర్త జైలుకు పోతే పోయి పరామర్శించి తీసుకొస్తారు అనుకుంటాం. పోయిన సందర్భాలు ఉంటాయి. వాటి గురించి ఏమంటే ఇక అందులో కొన్ని విషయాలు చేరినప్పుడు కావచ్చు, లేకపోతే కొన్ని పిఆర్ స్టంట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ మీకేం తెలుసు? మీరు ఓన్లీ ఎమోషనల్గానే ఉంటారు. మా అన్న బట్టలు ఇంపుకోవాలి, జై కేటీఆర్ అన్న కోసం మొత్తం తొడగొట్టి మీసాలు మెలేసి తెగించి కొట్లాడతా అనుకుంటాం. బండి సంజయ్ అన్న కోసం ప్రాణాలు ఇస్తా అనుకుంటాం. ఇక రేవంత్ అన్న దేవుడిలాగా కొలుసుకుంటాం. మరి మీ వాళ్ళు గంత ఎత్తుకే దిగరు కదా. మరి నీ బతుకును ఎంత మార్చిండ్రో అని ఒకసారి ఆలోచన చేసినావా? కార్యకర్తలు మారాలి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఇంకో పార్టీ పైన దుమ్మెత్తిపోయడమో, ఇంకో పార్టీ వన్ అనడమో, లేకపోతే ఇంకో పార్టీ కార్యకర్తను కొట్టాడమో ఇవన్నీ చేయకుండ్రి. అరే మీ పార్టీ నాయకుడి నుంచి వెళ్ళి మీరు లాభం పొంది ఓ కారు కొనుక్కోండి. మాకు మీ నుండి అది కావాలి. మీ పార్టీ నాయకుడి నుంచి మీరు లాభం పొంది ఒక ఇల్లు కట్టుకోండి. మాకు అది కావాలి. మీ పార్టీ నాయకుడి నుంచి మీరు లాభం పొంది మీరు ఒక ఆడ ఓ జాగ కొనుక్కోర్రి, 1 ఎకరం భూమి కొనుక్కోర్రి, లేకపోతే గిదే హైదరాబాద్లో ఓ 100 గజాల 150 గజాల ఫ్లాట్ కొనుక్కోండి, లేకపోతే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోండి. గివేవి కావు. మా అన్న ఎమ్మెల్యే అయ్యాడు, నేను కొట్లాడతా. మా అన్న ఎంపీ అయ్యాడు, నేను కొట్లాడతా. మా అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక నాకు ఎదురే లేదు. వెనకాల చూసుకుంటే నీ జీవితమే లేదు. ఓ 2 కేసులు, నీకు 2 బాధలు, ఓ 2 లక్షల అప్పు, బల్లె పెట్రోల్ కూడా పైసల్లో. బాధాకరమైన విషయం ఏంటంటే ఇది రియల్గా నేను చాలామంది కార్యకర్తలు చూస్తూ ఉన్నాను.